నౌ వెన్ కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, నిన్న పంచాంగ శ్రవణం జరిగిందండి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లేరు, వేడుక చిన్నపోయిందంట జగన్మోహన్ రెడ్డి అక్కడ లేకపోవడం వల్ల. ఇంక నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అండ్ పంచాంగవేత్త నిన్న జరిగినప్పుడు ఏం చెప్పారంటే, ఒక స్త్రీ వల్ల ఎక్కువ బాధింపబడతాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీ అంట. ఆ పేరు మీరు అన్నారు, నా మైండ్ లో కూడా అదే వచ్చింది. షర్మిల వల్ల ఇంకెక్కువ డెంట్ పడుతుందా, లేకపోతే సునీత రెడ్డి ఆవిడ వల్ల ఎక్కువ డెంట్ పడిపోతుందా, పక్కనే ఉన్న అవినాష్ చిన్న బాబుని తీసుకెళ్లి జైల్లో పెట్టబోతున్నారా? అండ్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితుల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నాడంట. అదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగాను చాలా నష్టపోయాడంట, డబ్బులని ఖర్చు పెట్టేశాడంట. జగన్మోహన్ రెడ్డి పడలాంటి పాటలు పడ్డాడంట. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడంట. అండ్ ప్రజలందరూ ఎందుకు ఓటు ఇలా తప్పుగా వేస్తామని చెప్పి ఫీల్ అవడం స్టార్ట్ అయిపోయిందంట. పంచాంగ శ్రవణంలో రాష్ట్రం ఎలా ఉందో, లేకపోతే వనరులు ఎలా ఉంటాయో, వర్షాకాలం ఎలా ఉంటుందో, లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తి పోగొట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మాయి వల్ల బాధపడుతున్నాడు. ఇదా పంచాంగ శ్రవణం? ఇలా ఉంటాయండి పంచాంగ శ్రవణాలు. ఏ పార్టీ పంచాంగ శ్రవణాలు ఆ పార్టీకి బాగా కొట్టచ్చండి, కానీ చదివే అలాంటి పాపులు ఏం తప్పు చేశారు? మిమ్మల్ని ఎవరు చదవమన్నారు? న్యూస్ పేపర్లు ఎందుకు ప్రింట్ చేస్తున్నాయండి రాజేష్ గారు? దిస్ ఇస్ వెరీ ఫ్యాక్ట్. న్యూస్ పేపర్స్ ప్రింట్ చేస్తున్నాయి, వీళ్ళు వేస్తున్నారు. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలం బాగుందో గడ్డు కాలం ఉందో చెప్పాలి. డబ్బులు తగలబెట్టుకున్నాడంట, దాని తర్వాత ఆరోగ్యం అంత బాగాలేదంట. వై నాట్ 175 to 175 అయినప్పుడు ఆరోగ్యం బాగాలేదేమో నిజంగా. వై నాట్ 175 to 170 అంటే ఎవరు ఆ యాంకర్ అడిగాడు. ఏంటంటే కుప్పం కూడానా, దాని తర్వాత లోకేష్ గారు కంటెస్ట్ చేసిన మంగళగిరి కూడానా, దాని తర్వాత పిఠాపురం కూడా వై నాట్ అంట. ఆరోగ్యం బాగుండదు ఆ రోజు. ఏం చెప్తాం? ఇంకేళ్ళ పంచాంగాలు వీళ్ళే చెప్పారు కదా ఆరోగ్యం. ఏ రకమైన ఆరోగ్యం బాగాలేదు? క్లారిటీ ఇవ్వండి పోనీ. మనకి ఫిజికల్గా బాగాలేదా, మెంటల్గా బాగాలేదా, లేకపోతే ఎమోషనల్గా బాగాలేదా, డిప్రెసివ్ స్టేజ్లో ఉన్నావా? ఆరోగ్యం చెప్పాలి కదా. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదంటే బయట ఉన్న రూమర్స్కి కనెక్ట్ చేస్తే ఎంత నవ్వుతారు? అదేం లేదు, ఎవరు పరువు వాళ్ళే తీసుకుంటున్నారు ఇక్కడ. కానీ ఆయనకి ఎందుకు లేడు అనేది కూడా చర్చ కదా. బెంగళూరులో ఉన్నారు, రావాల్సిన అవసరం లేదండి, దానికి పెద్ద చర్చ ఏం లేదు. రాష్ట్రంలో లేకుండా ఉన్నారు, ఫైన్, ఇట్స్ ఫైన్, వదిలేయండి అవన్నీ. ఆయన ఎందుకు లేడనే విషయానికి నమ్మకం లేదా అని. నమ్మకం ఉన్నా లేకపోయినా మనం అటు జోలికి వెళ్ళకూడదండి. ఈరోజు పంచాంగ శ్రవణంలో జరిగిన వాస్తవాలు ఇవి. సో దీన్ని బట్టి ఏంటి, ఇతనికి ఆరోగ్యం బాగాలేదు.